సరే మీరు ఆలోచించుకోండి. ఈ లోపల మీ పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. విజ్డమ్ చౌదరి గారు సో డిఫరెంట్ సర్వే ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ రీడింగ్స్ ఇచ్చాయి. మోస్ట్ ఆఫ్ ది ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చినవి ఏంటంటే కూటమి అధికారం తీసుకెళ్తుంది. ఒకటి రెండు అయితే ఏంటంటే సాయిబాపాల్ పండిట్ అని ఇంతకుముందు కర్ణాటక ఇచ్చాడు, జన్మత్, వీళ్ళు వైసీపీకి ఇండికేట్ చేస్తున్నాయి. మీ రీడింగ్ ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. ముందుగా డిబేట్లో పార్ట్ చేస్తున్న మిత్రులకి 99 వీక్షలకి నా నమస్కారం. ఇప్పుడు ఒకటేంటంటే ఎవరు సర్వే చేసినా దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు గత ఎన్నికలను కనుక మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే ఎప్పుడైనా కానీ ఓటింగ్ పర్సెంట్ పెరిగినప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్గానే జరిగిన సంఘటనలే ఉన్నాయి తప్ప ఈవెన్ 19 కానీ 14 కానీ అంతకుముందు కానీ ఈవెన్ సెంట్రల్లో కానీ ఎక్కడైనప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం కొనసాగుతుందో దానికి వ్యతిరేకంగా మ్యాండేట్ వచ్చినట్టే. ఇప్పుడు ఇక్కడ 89లో తీసుకోండి, 89లో పోలింగ్ పెరిగితే ఎవరు మట్టుకాళ్ళు అనుకున్నారు? ఆ రోజున టీడీపీకి ఎగ్నెస్ట్గా పోలింగ్ జరిగింది. అదే 94 కూడా పర్సంటేజ్ అంతగానే ఎక్కువైంది. అయ్యేటప్పటికి 94లో మీరు చూశారు, నాకు ఒక ఆయన గోవింద్ నాయక్ అని తెలంగాణ సమయం కలిసి ఆ సెక్రటరీలో కనపడి అసలు మాకు బుర్రలు పనిచేయలేదండి, ఆ కౌంటింగ్ చూస్తుంటుంటే వేల మెజార్టీ మా జీవితంలో ఎప్పుడు చూడలేదు అన్నాడు. అట్లా ఏంటంటే 94 చూశారు. అదేవిధంగా 99 వచ్చేటప్పటికి కూడా అంత ఈ పెరిగినప్పటికి కూడా కంటెస్ట్ ట్రయాంగిల్ కంటెస్ట్ అయ్యేటప్పటికి కూడా న్యాచురల్గా కొంత పర్సంటేజ్ పెరుగుద్ది. సో ఈ పారామీటర్స్గా తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ 2014 తీసుకున్నా 19 తీసుకున్నప్పటికి కూడా పోల్ పర్సెంట్ ఎప్పుడు పెరిగినా కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అనేది ఒక వాస్తవం. సో ఎవరెన్ని చెప్పినప్పటికి కూడా జరిగిన చరిత్ర ప్రకారంగా చెప్తున్నట్టు ఒక వాస్తవం. రెండవది ఏంటంటే సర్వే సంస్థలు చేసేటప్పుడు వాళ్ళు కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారు. ప్రధానంగా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పారామీటర్స్ తీసుకున్నప్పుడు ఇవాళ సంక్షేమం అంటున్నారు. అసలు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉందండి? సంక్షేమం అనేది స్టార్ట్ అయింది ఈవేళ కాదు. గరీబీ హటావో అని చెప్పి ఇళ్ల స్థలాల దగ్గర నుంచి ఇందిరాగాంధీ మొదలుపెట్టింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గారు వచ్చినాక ఆయన 2 రూపాయల కిలో బియ్యం అని, ఆయన ఏదో వణికలు వాగ్దానం చేయకుండానే ఈ ఓల్డేజ్ పెన్షన్స్ 75 రూపాయలు ఇంట్రడ్యూస్ చేసింది ఎన్టీఆర్ గారు. సో ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వరకే తీసుకున్నా, ఉమ్మడి రాష్ట్రంగా తీసుకున్న తర్వాత తీసుకున్నప్పటికీ కూడా 78లో ఉన్న స్కీమ్లు ఏవి కూడా 89-83లో టీడీపీ గవర్నమెంట్ రద్దు చేయాల. ఆ స్కీమ్లు కొనసాగిస్తూనే మిగతా వాళ్ళకి ఇప్పుడు 83 వరకు ఏంటి ఓన్లీ దళిత్స్కే ఇళ్ల స్థలాలు ఇచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. ఎన్టీఆర్ గారు వచ్చినాక బీసీలకు అందరికీ కూడా ఈవెన్ ఉన్నత కులాల్లో ఉన్నటువంటి వెనకబడిన అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇవ్వటం జరిగింది. ఉన్నత కులాలని లేవండి, ఇతర కులాలు అంతే. సరే ఏదైనా కానీ అంటే అట్లా కాదు. వీళ్ళు ఎంతసేపు పారామీటర్ తీసుకున్నప్పుడు దళిత్స్ బీసీస్ అంటున్నారు. ఉన్నత కులాలు అంటే ఏంటి? మన రికార్డ్స్ ప్రకారంగా ఏదైతే ఫార్వర్డ్ కమ్యూనిటీ ఉన్నాయో వాళ్ళ గురించి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏ ఫలాలు వచ్చాయి కాదు. అది ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతే ఉన్నత కులాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయటం ఆయన వచ్చినాకే స్టార్ట్ అయింది. తర్వాత కూడా ఏంటంటే కొనసాగినాయి. ఎవరు కూడా ఉన్న స్కీమ్స్ రద్దు చేయాల. చరిత్రలో మొట్టమొదటిసారి ఉన్న బెనిఫిట్ స్కీమ్స్ రద్దు చేసింది ఆ ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారే. నవరత్నాలు అని చెప్పి ఇంకో రంగం ఇచ్చిన ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అని చెప్పి ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఎస్సీస్కి ఆ డబ్బు వేరే దాన్ని డైవర్ట్ చేయకూడదని పెట్టినప్పటికి కూడా ఆ డబ్బు అన్నిటి కూడా ఈ స్కీమ్కి డైవర్ట్ చేసి ఇప్పుడు బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ పెట్టి వాళ్ళ ద్వారా యువకులకి ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చి చేయడం జరిగింది. దాంట్లోకే వస్తున్నా. సో ఇదేంటంటే సంక్షేమం ప్రకారంగా ఎవరో సర్వే చేశారంటే సంక్షేమం వీళ్ళ కొత్తగా రావట్లా, ఉన్నది డిస్కంటిన్యూ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా అంతకు ముందున్న స్కీమ్స్ కొనసాగిస్తూనే కొత్త స్కీమ్లు ఇంప్లిమెంట్ చేశారు తప్ప ఉన్న రద్దు చేసిన దాఖలాలు ఒక జగన్మోహన్ రెడ్డి చరిత్రలో. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు మెయిన్ యువత, అన్ఎంప్లాయిడ్ యువత వాళ్ళు ప్రభుత్వం మీద న్యాచురల్గా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఓట్ చేశారు. అదేవిధంగా ఈ బెనిఫిట్స్ అయిన గతంలో కూడా చూసాం మీరు 2019లో ఎలక్షన్స్కి 10 రోజుల ముందు డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా
ఎన్నికల రిజల్ట్ ఎట్లా వచ్చినాయో మనం గమనించాం. ఇవాళ కూడా ఈవెన్ వాలంటీర్ల విషయంలో పెట్టి పెన్షన్లు ఇవ్వకుండా జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి అటువంటి ఈ బ్లాక్ దుష్ట చతుష్టు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు 1st తారీఖు ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికి కూడా ఇవ్వకుండా అనేక మంది చావుకులు కారణమైంది అనేది ఇవాళ వీళ్ళు ఎంత ప్రచారం చేసినా జనంలోకి ప్రభుత్వం ఫెయిల్యూర్ తప్ప ఇవన్నీ కూడా అది చెప్తా, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ గానే వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో లేనప్పుడు ఆయనకెందుకు ఆపాదిస్తారు? నువ్వు చేయాల్సిన బాధ్యత నీది, నీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత నీది. దాన్ని వేరే ఎత్తిరేయటం కరెక్ట్ కాదు. ఇవన్నిటి కూడా మైనార్టీస్ కానీ ఈవేళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు మైనార్టీసు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి స్టాండ్ తీసుకున్నారు. దాని మూలంగా దేశవ్యాప్తంగా ఇంకొకటి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ కూడా 10 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. భారతదేశ చరిత్రలో ఇంతవరకు 3rd టైం వెళ్ళికని గవర్నమెంట్ లేదు, ఒక జవహర్లాల్ నెహ్రూ గారు తప్ప. ఈవెన్ ఇందిరాగాంధీ కూడా 2nd టైం ఓడిపోయింది. ఆమె 1st టైం 71లో గెలిచింది. ప్రధానమంత్రి అయ్యాకే ఫస్ట్ ఎన్నికల్లో 71 కొత్త కాంగ్రెస్ పెట్టి గరీబీ హటావ్ అని కొత్త కాంగ్రెస్ పెట్టింది, పాత కాంగ్రెస్ తరఫున కాదు. గరీబీ హటావ్ అని కొత్త సింబల్తో గెలిచాక 77లో ఓడిపోయారు. సో దాని ప్రకారంగా తీసుకున్నప్పటికి కూడా ఎక్కడ కూడా దీంట్లో ఏంటంటే ఎవరు ఎన్ని సర్వేలు ఏం చెప్తున్నప్పటికి కూడా కొంతమంది చెప్పట్లా. ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అనుకూలంగా వేసిన వాళ్ళు ధైర్యంగా చెప్తారు. చెప్పట్లేదంటేనే వాడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటేసినట్టుగా ఒక ఇండికేషన్ వస్తుంది. అన్ని సర్వే సంస్థలు చెప్పేది అదే. కాకపోతే కొంతమంది ఏంటంటే సర్వే సంస్థలు కూడా మేనేజ్ చేస్తారు, అది వేరే సంగతి. ఇప్పుడు గతంలో కూడా చాలా చూసాం మనం, కొన్ని సర్వేలు అసలు పొంతం లేకుండా పోవటం అన్నీ కూడా. అది కాకుండా ప్రజల నాడి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. గతంలో 2019లో ఎవరైనా చెప్పినప్పటికి కూడా అక్కడ మూడ్ ఆఫ్ ద పీపుల్ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా మేము ఫీల్డ్లో గమనించాం. ఈవేళ ఇదే 2024 ఎన్నికల్లో మూడ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా కూడా వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక మూడ్ అనేది ప్రజల్లో కనపడింది. అది ఓటింగ్లో ఎంత పర్సంటేజ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎన్ని చేసినప్పటికి కూడా ఏదేమైనప్పటికీ కూడా అది పూర్తిగా కనుక ఇదైతే కనుక ఒక వేవ్లా వస్తుంది. లేదు అదేదో టెక్ టు టెక్ట్ వచ్చింది అనుకున్నప్పటికి కూడా టైట్ ఫైట్ వస్తుంది. ఇంకా మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎన్నికల కమిషనర్ ఇవన్నీ విషయంలోకి వచ్చేటప్పటికి ఒక వ్యత్యాసం చెప్తాను మీకు. ఆ రోజు ప్రభుత్వం మీద చిన్న కాగితం పెడితే ఐజీ ఇంటెలిజెన్స్ని ఎవరిని పడితే వాడిని ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎలక్షన్ కమిషను మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేశాను అడిగాను, మీరు అన్నమాట నిజమే. కానీ ఈవేళ ఎన్ని చేసినప్పటికీ కూడా జవహర్ రెడ్డి ఇన్ని తప్పులు చేసినా మరి ఆయన మార్చట్లేదంటే ఎక్కడుంది లోపం? అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఇక్కడ ఏంటంటే ఏదో ఇంతకుముందు చాలా జోకులు చూసాం. అటుపక్క ఇటుపక్క తెలుగుదేశాన్ని నీళ్ళు కూర్చోబెట్టి వెనక నుంచి జగన్మోహన్ కౌలించుకున్నట్టు కార్టూన్లు కూడా చూసాం. ఆ పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఎన్నికల గేమింగ్లో వాళ్ళు నిన్న ఒక ఆమె కృష్ణకుమార్ గారు ఎవరు ఒక ఎనాలిసిస్ మాట్లాడుతూ చెప్పారు, ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది రేపు నేషనల్ లెవెల్లో స్టేట్స్ ఎవడొచ్చినా వాడికి సంబంధం లేదు, నేషనల్ లెవెల్లో బీజేపీ గవర్నమెంట్ కావాలంటే ఏం చేయాలనే దాని మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు, అటు జగన్ వచ్చినా నాకు వస్తుంది, ఇటు జారిపోకుండా వీళ్ళు కలుపుకుని వెళ్ళినట్టయితే 20 సీట్లు మనకు సెక్యూరిటీగా ఉంటాయి. రేపు అయితే మాత్రం పూర్తిగా దేశవ్యాప్తంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా స్పష్టంగా కనబడుతుంది. పర్టికులర్గా నార్త్ బెల్ట్లో మీకు చెప్పాలంటే యూపీ, బీహార్, హర్యానా దాంట్లోనే వస్తుంది. ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా, ఆ మధ్యలో ఆపితే అర్థవంతంగా ఉండదు. సో ఎన్ని బెల్ట్లో వాళ్ళకి 150 సీట్లు వస్తే ఈవేళ దాంట్లో సగం పైన రావట్లేదు అనేది ఒక సర్వే. అది చాలా కీలకమైన అది దాంట్లో అదే విధంగా సెకండ్ రౌండ్లో వస్తుంది. దాని దగ్గరికి మీ దగ్గర సప్తగిరి ప్రసాద్ గారు. సో ఇప్పుడు మన చౌదరి గారు చెప్పేది ఏంటంటే ఓకే రాష్ట్రంలో అయితే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, కాబట్టి కేంద్రంలోకి వచ్చేప్పటికి 150 సీట్లను బీజేపీ కోల్పోబోతోంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే 100 నుంచి 120 దాకా కాంగ్రెస్ గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ కూటమి చిన్నా చితకా పార్టీని కలిపి ఇండీ కూటమి అధికారంలోకి వస్తుంది. అప్పుడు చంద్రబాబు గారు అవసరం పడుతుంది. చంద్రబాబు గారికి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఆల్రెడీ వీరప్ప మొయిలీ టచ్లో ఉన్నాడని సమాచారం చంద్రబాబు గారితో. సో ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉందా? సార్ ఇప్పుడు ఎలక్షనే నిన్న జరిగిన ఎలక్షన్లోనే ప్రత్యేక హోదా అనే అంశమే ఎక్కడ ప్రస్తావన లేదు. 1-6 చోట్ల మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు.